వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. మొన్నటి వరకు తొలి 2 స్థానాల కోసం భారత్, ఆస్ట్రేలియా మధ్యే పోటీ కనిపించింది. కానీ ఇప్పుడు సౌత్ ఆఫ్రికా సాలిడ్ గా దూసుకొచ్చింది. రెండో స్థానం నుంచి ఏకంగా అగ్రస్థానంలో సెటిల్ అయింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు జస్ట్ ఒక్క విజయం దూరంలో ఉంది. ఒక రకంగా భారత జట్టుతో పాటు ఆస్ట్రేలియాకు సౌత్ ఆఫ్రికా బిగ్ షాక్ ఇచ్చింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్లో సౌత్ ఆఫ్రికా ఇంకా 2 మ్యాచ్లు ఆడాల్సింది. పాకిస్తాన్ తో సౌత్ ఆఫ్రికా గడ్డ మీదే ఆడబోతోంది. ఈ 2 మ్యాచ్ల్లోనూ సఫారీ జట్టే హాట్ ఫేవరెట్ అనడంలో డౌట్ లేదు. దీంతో సౌత్ ఆఫ్రికా టాప్ 2 టీమ్ గా ఫైనల్ చేరే అవకాశాలు ఎక్కువున్నాయన్న చర్చ జరుగుతోంది. సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇండియానా, లేదంటే సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా ఫైనల్లో ఆడతాయా అనేది టాకింగ్ పాయింట్ గా మారింది. భారత జట్టే ఇప్పుడు కష్టాల్లో ఉన్నట్టు కనిపిస్తోంది. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 3 మ్యాచ్ల్లో ఓడిపోవడం టీమిండియాను దెబ్బకొట్టింది. ఆ తర్వాత పెర్త్ టెస్ట్ లో ఆసీస్ పై గెలిచిన అడ్లైడ్ లో ఓడిపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆసీస్ తో చివరి 3 మ్యాచ్ల్లో సత్తా చాటడం అంత తేలికైన పనేమీ కాదు. పైగా ఆసీస్ ఆత్మవిశ్వాసంతో ఉంది. గెలుపు జోరును కొనసాగించాలనుకుంటోంది. ప్రస్తుత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్లో భారత్ తో ఇంకా 3 మ్యాచ్లే కాదు, శ్రీలంకతో 2 మ్యాచ్లను ఆసీస్ ఆడాలి. ఒకవేళ సొంత గడ్డపై ఫలితం కాస్త అటు ఇటుగా ఉన్న లంకలో ఆసీస్ ఇరగదీస్తుందనే చర్చ ఉంది. ఎడుదిరిగి టీమిండియాకే కష్టాలు తప్పేలా లేవని మాజీలు అంటున్నారు. కొంతకాలంగా సౌత్ ఆఫ్రికా అద్భుతంగా ఆడుతోంది. వరుసగా 5 మ్యాచ్లు గెలిచింది. తాజాగా లంకపై 2-0తో సిరీస్ గెలిచి టాప్ ప్లేస్ ను కొల్లగొట్టింది. ప్రస్తుత సైకిల్లో సౌత్ ఆఫ్రికా 10 మ్యాచ్లాడింది. ఇందులో 6 విజయాలు, 3 పరాజయాలు ఉన్నాయి. ఒక మ్యాచ్ డ్రా అయింది. విజయాల శాతం 63.33. ఆస్ట్రేలియా 14 మ్యాచ్ల్లో ఆడింది. 9 మ్యాచ్ల్లో గెలిచి 4 మ్యాచ్ల్లో ఓడింది. ఒక మ్యాచ్ డ్రా అయింది. విజయాల శాతం 60.71. భారత జట్టు 16 మ్యాచ్ల్లో బరిలోకి దిగింది. 9 మ్యాచ్ల్లో గెలిచి 6 మ్యాచ్ల్లో ఓడింది. ఒక మ్యాచ్ ను డ్రా చేసుకుంది. భారత జట్టు విన్నింగ్ పర్సెంటేజ్ 57.29. టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరాలంటే ఆస్ట్రేలియాపై తర్వాతి 3 మ్యాచ్ల్లో గెలవాలి. తీన్మార్ ఆడేస్తే ఫైనల్ కు భారత జట్టు దూసుకుపోతుంది. లేదంటే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిందే. ఒకవేళ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని రోహిత్ సేన 3-2తో గెలిస్తే లంక టూర్లో ఆసీస్ ఓడిపోవాల్సి ఉంటుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.